ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. మరి దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారికి తల వంచి వినమ్రంగా పాదాభివందనాలు చేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం. నా పేరు పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అన్ని లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క మాస్టర్తో వారి అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాం. ధ్యాని జ్ఞాని ఆత్మానుభవాలు అని. అందువల్ల వీడియోలు చేయడం తక్కువైంది. ఇవాళ అమావాస్య ధ్యానం చేసుకుందాం. మరి మార్గశిర మాసంలో ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం. అందరం స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. కింద కూర్చునే పని అయితే పద్మాసనం వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చునే పని అయితే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. సరళమైన సహజమైన మన శ్వాసని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసే మన గురువు. స్వేచ్ఛగా హాయిగా మనల్ని మనం మర్చిపోదాం. ఎంతో చక్కగా ఆలోచనలన్నీ తీసివేసి వర్తమానంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. త్రిమూర్తులను త్రిమాతలను ఆహ్వానించుకుందాం. శ్రీ మహాగణపతిని ఆహ్వానించుకుందాం. శివ కుటుంబాన్ని నందీశ్వరుడితో పాటుగా ఆహ్వానించుకుందాం. అమావాస్య రోజు కనపడకుండా దాగుడు మూతలాడే ఆ చందమామను సూర్యచంద్రులను ఆహ్వానించుకుందాం. ఫుల్ మూన్ అంటే అందరికీ తెలుసు, నిండు చందమామ. అమావాస్య అంటే కూడా అందరికీ తెలుసు, మబ్బుల్లో దాక్కొని ఉంటాడు. మనకు ఆ రోజు ఆయన దర్శనం ఉండదు. చాలామంది అమావాస్య అంటే భయపడతారు. మరి మనం ఈరోజు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానించుకుందాం. లక్ష్మీ మాతతో కలిసి అనుసంధానమై మనం ధ్యానం చేద్దాం. చాలామంది అమావాస్య అంటే చెడ్డ రోజు అనుకుంటారు. కాదు, అన్నీ మంచి రోజులే. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? నీ పనిని నీవు నిర్వర్తించు, ప్రతిఫలం గురించి ఆలోచించకు. ఏదైనా పని జరగలేదనుకోండి, ఈరోజు అమావాస్య మొదలుపెట్టాము అందుకే జరగలేదు అనుకుంటారు. అవన్నీ రాంగ్ అండి. పాత నమ్మకాలు పాత పద్ధతులు అన్నీ తీసేయండి.
ఎరుకతో కూర్చుందాం. మన పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కగా మనం ఆ యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీని పొందుతున్నాం. చక్కటి ఎనర్జీతో మనం శ్రద్ధా సబూరితో ఎరుకతో ధ్యానం చేస్తూ ఉన్నాం. పరమ గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మన తల్లిదండ్రులను స్మరించుకుందాం. ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవుదాం. కైలాసపురి కడతాల్లో కింగ్ చేంబర్లో ధ్యానం చేస్తున్నట్లు భావిద్దాం. మహాశివుడితో అనుసంధానమవుదాం. ఈ మార్గశిర అమావాస్య రోజు శ్రీ రంగనాయకి రంగనాయకుల శక్తి చైతన్యంతో ఆశీర్వచనంతో మనం ధ్యానం చేద్దాం. భూమాత, లక్ష్మీమాత, త్రిమాతలు మన పక్కనే ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులను ఆహ్వానించుకుందాం. శ్రీ షిరిడి సాయినాథుని, దత్తాత్రేయుల వారిని కూడా ఆహ్వానించుకుందాం. శ్రీకృష్ణ చైతన్యంతో అనుసంధానమవుదాం. చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అమావాస్య ధ్యానం. మనలోని అజ్ఞాన చీకట్లను ఈ క్షణమే పారద్రోల్దాం, విడుదల చేద్దాం. లోపల మగ్గిపోతూ ఉన్న పాత నమ్మకాలని కూడా తీసేద్దాం. నేనింతే, నేను ఇలాగే ఉంటాను అని కొంతమంది గిరిగీసుకొని ఉంటారు. వారందరూ కూడా బయటపడండి. భిన్నంగా ఆలోచించండి. ఆలోచన సరళిని మార్చండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం. చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాం. 1051 కాంతిని కూడా తీసుకుంటూ ఉన్నాం. క్రాప్ సర్కిల్ మీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాం. కింగ్ చేంబర్లో ఉన్నాం. ఎంతో శక్తిని పొందుతున్నాం. పిరమిడ్ ధ్యానం ఎన్నో రెట్లు ఎక్కువ. అలాగే అమావాస్య ధ్యానం ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ విశ్వంలో మనం పరమాణువు లాంటి వారు. మనం ఎక్కడ డిఫరెంట్గా లేము. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు
భౌతిక విషయాలకు ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మంచి ఆలోచనలను మనం రిసీవ్ చేసుకుందాం. ఉన్నత లోకవాసుల యొక్క కనెక్షన్ తీసుకుందాం. అమావాస్యకు 3 రోజుల ముందర 3 రోజుల తర్వాత ఆ ఎఫెక్ట్ ఉంటుందని అంటారు. ఎక్కువగా ధ్యాన సాధన చేయడం వల్ల మనలో ఆత్మ పరిపక్వత జరుగుతుంది. పరమగురువులందరూ, హిమాలయ యోగులు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య సాధన ఎంతో డెవలప్మెంట్ మనలో, మన శరీరంలో మన రుగ్మతలన్నీ పోగొడతాయని చెప్తూ ఉంటారు. సాధనలు కూడా 3 రకాలుగా ఉంటాయి. సూర్య సాధన, చంద్ర సాధన, అగ్ని సాధన. సహజంగా అందరూ ధ్యానమిత్రులందరూ కూడా కొంతమంది సూర్యోపాసకులు ఉంటారు, చంద్రోపాసకులు ఉంటారు. భౌతికపరమైన విషయాలన్నీ కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు, ప్రాపంచిక విషయాల మీద ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారంతా కూడా ఈ ధ్యాన సాధన పెంచితే బాహ్య ప్రపంచంలో ఉన్న ఆ ఏ ఆలోచనలు అయితే, చెడు ఆలోచనలు అయితే ఉన్నాయో, సరికాని ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చక్కటి కాస్మిక్ ఎనర్జీని పొందుతున్నాం. మనం ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం, మహాలక్ష్మి సాధన చేస్తూ ఉన్నాం. అందరూ ఏమనుకుంటూ ఉన్నారు, మహాలక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకుంటున్నారు. కానీ డబ్బు ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం ఉండదు. సంపద సమృద్ధి కావాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని కోరుకోవాలి. అన్ని రకాలుగా, సామాజికంగా, భౌతికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్నిట్లా ఐశ్వర్యం ఉండాలి. ప్రతి చతుర్దశి మాస శివరాత్రి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. శివ అంటేనే ధ్యానం. మనం అది తెలుసుకోవాలి. నిరంతర ధ్యాని ఆ మహా మూల చైతన్యం మహాశివుడు. ఆ యూనివర్స్ని మనం ఎలాంటి వరాలు కోరుకోవాలి అని చాలామంది స్వార్థం, అహంకారంతో ఉంటారు. అలా కాదు, మనం ధ్యానం కోసమే చేద్దాం. పిరమిడ్ మాస్టర్లకి ప్రతిరోజు శివరాత్రి అని చెప్తారు పత్రిజీ గారు. ప్రతిరోజు ధ్యానం చేయమనే చెప్తారు. అమావాస్య రోజు ధ్యానం చేసి మౌనంగా ఉండి మనకున్న సమస్యలను ఆ యూనివర్స్కి మనం
తెలిపితే మన మనసులోని ఆ భావాలను ఆ పంచభూతాలు రిసీవ్ చేసుకొని యూనివర్స్కి అందజేస్తాయి. ఒక మామిడి చెట్టు వేస్తే ఎన్నో పండ్లు వచ్చినట్లు మనం ధ్యాన సాధన ఎంత పెంచితే మనకు ప్రకృతిలో ఈ పంచభూతాల వలన ధ్యానం వలన మనకు అన్ని ఉపయోగాలు ఉంటాయి. మన ఆత్మ పరిపక్వత చెందుతుంది. భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు, నిప్పు ఈ పంచభూతాల సాక్షిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్గశిర అమావాస్య ధ్యానం చేస్తున్నాం. పత్రిజీ సార్ చెప్పినట్లు ప్రతిరోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయనం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం చేయాలి. సంక్రమణ దినాల్లో గ్రహణాలు ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయాలి. సామూహిక ధ్యానం ఎంతో మేలు. అంతా మన మంచికే అని చిన్నప్పటి నుంచి మనం ఒక నానుడి వింటూనే ఉన్నాం. అయితే ఆ నానుడి దాని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అందరూ ఇలా అనుకోండి, నాలోని శివతత్వం మేల్కొనాలి, నా యొక్క ఆలోచనల రూపాలు నా మెదడు కణాల నుండి, నా ఆరా నుండి ఏదైతే మనసులో చెడు సరికాని ఆలోచనలు ఉన్నాయో ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. సూర్యకోటి సమప్రభలో దివ్యత్వపు వెలుగుగా మారిపోవాలి. మన తల మీద సహస్రారంలో బ్రహ్మరంధ్రం గుండా ఆత్మ చైతన్యాన్ని మనలోనికి ప్రవేశిస్తున్నా ఆ కాంతిని, ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని చక్కగా రిసీవ్ చేసుకుందాం. మన ఆత్మను పరిపక్వత చెందించుకుందాం. మనందరము ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆత్మస్వరూపలం. మూలాధార చక్రంలో ఉన్న భయం అనే సరికాని చైతన్యాన్ని ప్రేమ అనే సరి అయిన చైతన్యంగా ఈ శక్తి యూనివర్స్ యొక్క ఆశీర్వచనం మారుస్తుంది. విశ్వం పట్ల, నా పట్ల నాకు నమ్మకాన్ని పెంచుతుంది. మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం ఇష్టపడాలి.
అంగీకార తత్వాన్ని పెంచుకోవాలి. చక్కటి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం. సరళంగా సహజంగా వచ్చే మన శ్వాసకి మనమే సాక్షిభూతంగా ఉందాం. అమావాస్య రోజు సముద్రానికి ఆటుపోట్లు ఎక్కువ అన్నట్లు మనం చదువుకున్నాం, మనకు తెలుసు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను మన ధ్యానం ద్వారా మనం చక్కటి ఆత్మవిశ్వాసంతో, చక్కటి డెసిషన్ మేకింగ్స్తో, ప్రణాళికాబద్ధంగా వాటిని ఎదురీది నెరవేర్చుకుందాం. మన జీవితాన్ని పూలబాటగా మార్చుకుందాం. మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ మన నాడీ మండలంలోకి పూర్తిగా ప్రవహిస్తోంది. మై డియర్ ఫ్రెండ్స్, స్వీకరిద్దాం. మన తల భాగంలో ఉన్న ప్లీనల్ గ్లాండ్లోకి ఈ శక్తి కాంతి పూర్తిగా నింపబడుతోంది. ఎరుకతో ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్గశిర అమావాస్య ధ్యానం చేస్తున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవకండి. ప్రాసెస్ బాగా జరుగుతోంది. అమావాస్య గడియల్లోనే ఉన్నాం. ఈరోజు అమావాస్య. చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పొందుతున్నాం. ప్రతి ఒక్కరూ తల మీదనే అబ్జర్వ్ చేయండి. ఎంతో కాంతి మన శరీరంలో నింపబడుతోంది. అమావాస్య చీకట్లని దూరం చేస్తోంది. మనలోని అజ్ఞానపు చీకట్లని, సరికాని రుగ్మతలని దూరం చేస్తోంది. హైపోథలమస్ గ్లాండ్లోకి శక్తి ప్రవహిస్తోంది.
హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్న మాస్టర్స్ వారి సందేశాలను మనకు అందిస్తూ ఉన్నారు. అన్నిటినీ మనము మన దగ్గర చుట్టూ ఉన్న పరమ గురువుల శక్తితోటి అనుసంధానం చేసుకుందాం. మనలోని చక్రాలన్నిటినీ యాక్టివేట్ చేసుకుందాం. ఆ శక్తి మెల్లగా సహస్రారం నుంచి ఆజ్ఞా చక్రానికి వచ్చేసింది. 2 పెటల్స్తో ఉన్న ఆజ్ఞా చక్రం అక్కడ ఉన్న దివ్య చక్షువుని మేల్కొల్పుతుంది. సరికాని ఎనర్జీలు ఏమైనా ఉంటే ఆ అడ్డంకులను దూరం చేస్తుంది. ఫేస్లో ఉన్న అన్ని అవయవాలకు ఆ శక్తిని ప్రసరింపజేస్తోంది. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, లోపల దంతాలు, నాలుక, మొత్తం ఫేస్లో ఉన్న అన్ని అవయవాలు ఆ శక్తిని గ్రహిస్తున్నాయి. కొంతమందికి తలంతా హెవీగా ఉండొచ్చు, కొంతమందికి తేలిగ్గా ఉండొచ్చు. ఏమాత్రం భయపడకుండా ఆ శక్తిని స్వీకరిద్దాం. ఆజ్ఞాచక్రంలో జ్ఞాన నేత్రం తెరుచుకోవటానికి హయ్యర్ మాస్టర్స్ని స్పష్టంగా చూడటానికి ఉన్నత లోకాల్లో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవటానికి ఈ శక్తి మనకు మన దివ్య చక్షువు ద్వారా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా విశుద్ధ చక్రానికి చేరింది. మన వాక్క్షేత్రాన్ని శుద్ధి చేస్తుంది, సిద్ధిపరుస్తుంది, సిద్ధులు అందజేస్తుంది. అక్కడున్న థైరాయిడ్ గ్రంథి సమతుల్యంగా ఉండటానికి ఈ శక్తి చైతన్యాలు, కాంతి మనం పిరమిడ్లో మూల చైతన్యానికి అనుసంధానమై ఉన్నాము. క్రాప్ సర్కిల్ మీద కూర్చుని ఉన్నాము. ఇన్ని రకాల ఉపయోగాలు మనకు, మన చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు ఆ శక్తి చైతన్యం నెమ్మదిగా మెడ దగ్గరికి వెళ్ళింది. స్పిరిచువల్గా కానీ భౌతికంగా కానీ ఉన్నతంగా ఎదగటానికి అడ్డుపడుతున్న ప్రతి విషయాన్ని మనం సరికాని ఎనర్జీలని దగ్ధం చేసుకుంటూ ఉన్నాం. ఈ అమావాస్య నిశిరాత్రిలో, మార్గశిర అమావాస్య రోజు. థైరాయిడ్ గ్రంథి సమతుల్యంగా ఉంది. మన జీవితంలోని అన్ని విషయాలను చక్కగా పరిష్కరించుకోవటానికి ఈ శక్తి చైతన్యం ఎంతో ఉపయోగపడుతుంది. మనం తీసుకునే కాంతి, అమావాస్య ధ్యాన శక్తి, ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు, వీటి వల్ల మహాశక్తిని మనం అనాహత చక్రంలోకి నెమ్మదిగా వెళుతూ ఉంది. అబ్జర్వ్ చేయండి. అనాహత చక్రంలో ఉన్న అవయవాలన్నీ కూడా సరి అయిన ఎనర్జీతో నిండాలని సంకల్పం చేసుకుందాం. ఎంతో ఆనందంగా, హాయిగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సంకల్పం చేసుకుందాం. నెమ్మదిగా ఆ శక్తి చైతన్యాల వల్ల ఆ ప్రేమ, జాలి, కరుణ, దయ ఏవైతే ఉన్నాయో భావోద్వేగాలు చక్కగా మనం స్వీకరించి అరిషడ్వర్గాలని మనం దూరం చేద్దాం. భావోద్వేగాలను దూరం చేద్దాం. అనాహత చక్రంలో ఉన్న సరికాని విషయాలు ఏమున్నా సరే అవన్నీ కూడా ఈ శక్తి చైతన్యాలు మన చుట్టూ ఉన్న పరమ గురువుల యొక్క శక్తితో దగ్ధమైపోతున్నట్లు కనబడుతోంది. అంతా సవ్యంగా ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. నెమ్మదిగా మణిపూరక చక్రానికి ఆ శక్తి చైతన్యం చేరుతోంది. పరమ గురువుల మూల చైతన్యం యొక్క శక్తితో మణిపూరక చక్రం చుట్టూ ఉన్న అక్కడ ఉన్న అవయవాలన్నీ కూడా సక్రమంగా వర్క్ చేయాలని, పని చేయాలని, యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని చక్రాలు యాక్టివేషన్ అయితేనే మనం తల నుంచి పాదాల వరకు ఆరోగ్యంగా ఉంటాం. సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటాం. సరిగా నాభి దగ్గర మణిపూరక చక్రం ఉంది. 2 అంగుళాల పైన ఆ శక్తి చైతన్యం స్వాధిష్టాన చక్రానికి చేరింది. ఆ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి గమనించండి. అక్కడ ఉన్న అవయవాలన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి. ఆ ఉన్నత లోకాల్లో ఉన్న మాస్టర్స్ మనకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఆర్కిటోరియన్ హీలింగ్ మాస్టర్స్ కూడా ఉన్నారు. నెమ్మదిగా మూలాధార చక్రం చేరింది. ఓంకార శక్తితోటి
గణపతి దేవుల యొక్క జ్ఞానంతో మన చక్రాలన్నీ శుద్ధి అవుతున్నాయి. మనందరికీ తెలుసు, మూలాధార చక్రం అంటేనే చాలామంది భయంగా ఉంటారు. ఆ భయము, ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటన్నిటినీ దూరం చేసుకుందాం. మన షట్చక్రాలన్నీ కూడా శుద్ధి అయ్యాయి. మనకున్న 7 శరీరాలు కూడా చక్కగా పొరలుగా 7 లేయర్స్ ఉంటాయి. మనకున్న ఈ భౌతిక శరీరమే కాకుండా ఇంకా 6 శరీరాలు ఉంటాయి. మనకు భౌతికంగా మన తల్లి ఎలాగుందో మన 6 శరీరాలకు ఈ శరీరాలన్నిటికీ కూడా మన ఆత్మ, మన పూర్ణాత్మ, మన ఆత్మకు తల్లిగా ఉంటుంది. DNA పోగులను 12 పోగులను కూడా మనం బంగారు పిరమిడ్తో అనుసంధానం చేసుకుందాం. మన ఆరాను కూడా యాక్టివేట్ చేసుకుందాం. ఎక్స్పాండ్ అవుతోంది మన ఆరా. ఈ అమావాస్య ధ్యానంతో చక్కగా కర్మ ప్రక్షాళన చేసుకుంటున్నాం. ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ మనం తెలిసి తెలియక చేసిన అన్ని కర్మలను దగ్ధం చేసుకుందాం. కర్మ విపాక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కైలాసపురి కడతాల్లో మహాశివునితో అనుసంధానమై ఉన్నాం. మన పూర్ణాత్మతో మనం అనుసంధానమై ఉన్నాం. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. చక్కగా మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సంపద సమృద్ధితో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉందాం. మనం తీసుకునే శ్వాస ద్వారా మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందుతున్నాం. శ్వాసే మన గురువు. మన ధ్యానం, మన జ్ఞానం ఈ విశ్వానికి అందజేయబడాలని కోరుకుందాం. మన జీవితం మన చేతుల్లో ఉంది. అంతా ఒక్కటిగా, అంతా సర్వంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం. మనలోని అజ్ఞాన చీకట్లను ఈ క్షణమే విడుదల చేస్తూ ఉన్నాం. అమావాస్య ధ్యానం వల్ల మనం ఎంతో శక్తిని పొందాం, ఎంతో చైతన్యాన్ని పొందాం. దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అందరూ రిలాక్స్ అవ్వండి. ధ్యానం నుంచి చేతుల్లోని వేళ్ళు 2 విడదీసి, వేళ్లను విడదీసి కళ్ళ మీద బోర్లుచుకుందాం. 5 4 3 2 1 0. ఆ 1051 కౌంటింగ్ కూడా మనం తీసుకుందాం. నెమ్మదిగా కైలాసపురి కడతాల్లో నుంచి మనం మన గదికి వచ్చేద్దాం. వారి శక్తి చైతన్యాలన్నీ కూడా మన చుట్టూ ఉన్న పరమ గురువులందరి శక్తి చైతన్యాలు మనలో స్థిరం కావాలని సంకల్పం చేసుకుందాం.
మార్గశిర అమావాస్య ధ్యానం చక్కగా కుదిరింది. ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా జరిగింది. చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. ఆ శక్తి చైతన్యం, ఆ పరమ గురువుల శక్తి చైతన్యం ఆశీర్వచనాలు మనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. తదాస్తు తదాస్తు తదాస్తు. మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. పరమ గురువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ధ్యానానికి చప్పట్లు చేర్చుకుందాం. చక్కటి చిరునవ్వుతో మనం ప్రతిసారి అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, పిరమిడ్ ధ్యానం అన్నీ చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. నేను మీ పద్మజ. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే. జయ హో పత్రిజీ. జయ జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.